హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇక్కడైతే సేమియా చెప్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాలా రోజులు అయిపోయింది సేమియా ఉప్మా చేసి. నాకైతే ఉప్మాలో ఫేవరెట్ సేమియా ఉప్మా. మా ఆయనకి యాక్చువల్గా సేమియా అంటే నచ్చదు, అప్పుడప్పుడు చేస్తే తింటారు అంతే. సో ఇప్పుడైతే చేస్తున్నా. ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఉల్లిపాయలు పోయాలి, సేమియా బాగా ఏగాలి. మా ఆయన డ్యూటీకి వెళ్ళలో ఉప్మా ఇవ్వచ్చాను. ఇంకా గీత పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు, పంపించలేదండి. ఇంకా ఫీవర్ ఉంది కొంచెం. లేనిషా పాపకి అయితే ఫీవర్ అయితే తగ్గింది. సో అది మ్యాటర్. లోపలైతే ఉంది, కూర్చుంది. పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాను. మేమైతే చల్ల నీళ్ళ పోసుకుంటున్నాం, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. పిల్లలకు మాత్రం మీరు స్నానం చేపిస్తాను, ఎందుకంటే 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి ఒళ్ళే తుడుస్తున్నాను అనమాట. స్నానం అయితే చేయించట్లేదు, జ్వరం అని చెప్పేసి. బట్ ఈరోజు అయితే స్నానం చేయించేస్తాను, ఎందుకంటే డైలీ ఒళ్ళు తుడిచినా ఇప్పుడు 3 డేస్ బట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకోసం. పిల్లలకి జ్వరం వస్తే మాత్రం చాలా కష్టం. సో అది మ్యాటర్. లాగైతే కంటిన్యూ చేస్తూ ఉంటే చూస్తూ ఉండండి. ఇంకా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కూడా డ్యూటీ టైం అయిపోయింది, అందుకోసమే ఫస్ట్ అతనికి ఇచ్చేసాను. నేను టేస్ట్ ఎలా ఉంది? నేను సూపర్ అంట. థ్యాంక్ యూ. సో ఇంక వీలైతే తినేసారు. ఇప్పుడు నేను తింటున్నా, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా సేమియా ఉప్మా అంటే ఇష్టమో లేదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం సేమియా ఉప్మా. కాకపోతే మా ఇంట్లో చేయడం తక్కువ, చెప్పాను కదా. మా ఆయనకు అంతగా నచ్చదు ఉప్మా సేమియా, అందుకోసం చేయను. ఎప్పుడైనా అమ్మ ఇంటికి వెళ్తే సేమియా ఉప్మా చెయ్యి అంటే అమ్మ సేమియా ఉప్మా చేస్తుంది అనమాట. గీతమ్మకి ఇష్టమే సేమియా ఉప్మా, ఆల్రెడీ తినేసింది. తనకి ఎందుకంటే ఇష్టము, ఇది చిన్న నూడిల్స్ అంటుంది అనమాట గీతమ్మ. ఇంకా టైం అయితే 12:30 దాటిపోయిందండి. ఇంకా వంట సెక్షన్కి వస్తాను అనమాట. ఇక్కడైతే బీరకాయ ఫ్రై చేస్తున్నా అమ్మమ్మ గారి కోసం. మా కోసం గుడ్లు పెట్టాను, మా గుడ్లు కర్రీ అనమాట. అలానే స్టవ్ మీద రైస్ పెట్టేసిన. సో ఉల్లిపాయలు కోస్తున్నా గుడ్లు కర్రీ కోసం. ఇలా ఉంటుంది. పిల్లలు అయితే అలా పెడతాను, అలాగే వాటర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్గా ఎగ్స్ కూడా తాలింపు పెడితే పని అయిపోతుంది. ఎగ్స్ అయితే ఉడికిపోయాయి, దాని తొక్కలు తీయాలి. అంతలోపు ఇక్కడ తాలింపు పెడుతున్నా ఉల్లిపాయలు. ఆ తొక్కలు తీసేలోపు ఉల్లిపాయలు మగ్గిపోతాయి కదా అని చెప్పేసి. గుడ్డు తొక్కలు తీసినప్పుడు ఒక్కొక్కటి పగలగొట్టను, అన్నీ కలిపి ఒకే దీంట్లో కుదిలించేస్తాను అనమాట. వాటికి తగులుకొని ఇలా పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట మొత్తము. ఇప్పుడైతే తొక్క ఈజీగా తీసేయచ్చు మనం. కూర అయితే లాస్ట్కి వచ్చింది, కొంచెం మగ్గింకపోతే ఆపేస్తాను. ఒక్క బీరకాయ ఉండాను అమ్మమ్మ గారి కోసం. ఇక్కడైతే మా గుడ్లు అయితే ఒక 7 ఉండాను, రాత్రికి మధ్యాహ్నంకి అని చెప్పేసి. ఇప్పుడే వాటర్ వేసాను, ఎగ్స్ వేసి. ఏటమ్మా ఇంకా వీళ్ళకి ఆకలి వేస్తుందంటే పెరుగన్నం తినిపిస్తాను. హాయ్ చెప్పు. హాయ్. తిన్న 2 ముద్దలకే అల్లరి పెడతాను అనమాట. నాకొద్దు నాకొద్దు నాకొద్దు. మధ్యాహ్నం కూడా పాలు బ్రెడ్ అడుగుతుంది కదా, అలాగ అడగకూడదు కదా. మధ్యాహ్నం మేము తినాలి, బువ్వ తినాలి కదా. తినవా? ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. సో చాయ్ పెట్టాను, తాగుతున్నాం అనమాట. గీతకి జ్వరం తగ్గిందా? వెళ్ళిపోతావా స్కూల్కి? రేపు ఒక ఫంక్షన్ ఉంది, మాకు తగ్గిన ఫంక్షన్లు తగులుతాయి. వెళ్ళాలి. సో ఇంకా పొయ్యి మీద చిలకడ దుంపలు పెట్టాను, ఉడకబెడుతున్నా. అవి చూపిస్తాను ఆగండి. రేపు ఫంక్షన్ ఈవినింగ్ వెళ్ళాలి. ఇంకొక అత్త పెళ్ళి ఉంది, అత్తలకి పెళ్ళిళ్ళు అయిపోతుంది. అత్తకి వైజాగ్ అత్తకి. ఇవైతే కందమాల దుంపలు అంటారు, అలానే చిలకడ దుంపలు కూడా అంటారు అనమాట. ఎర్ర కందమాల అని కూడా అంటారు. సో ఇవైతే ఉడకబెట్టామన్నమాట నిన్న రిలయన్స్ లో తీసుకొచ్చి. రేట్ అయితే బాగానే వేసాడు. ఏమో మా అమ్మమ్మ ఏదైనా రేట్ చెప్పామనుకోండి, అమ్మో ఎంత రేటా అనుకొని అంటారు అనమాట. మా సీతారాంపురం ఊర్లో రేట్లు చెప్తారు ఇప్పుడు వచ్చేసరికి.
అక్కడైతే మా పల్లెటూరులో ఏంటంటే 5 రూపాయలకి 10 రూపాయలకి కూడా ఏ వస్తువు దొరుకుతుంది అనమాట. సిటీస్లో అలా కాదు, ఏదైనా కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది. సో ఇదైతే ఉప్పేసి ఉడకబెట్టాము ఈ దుంపలు నీటిలోని. చాలా బాగుంది టేస్ట్, స్వీట్గా ఉంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది, తినాలి అంటారు ఇవి. ఏం చెప్తావు నేను ఇంకా ఇయర్లో ఒకసారైనా తింటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్. పాండవులు ఇవి తిని బతికివారా? అడవిలో దుంపలు తిని బతుకుతారు. ఈ దుంపలేనా? మళ్ళీ నీ పప్పు కొడుతుంటు. బాగుందా సూపర్. ఇంకా చిలకడ దుంపలు తీసిన తర్వాత మా ఆయన అయితే అరగడానికి కొబ్బరి నీళ్ళు కొడుతున్నారు అనమాట. అలా ఫస్ట్ అలాది ఇచ్చి ఫస్ట్ దానికి ఇచ్చి. ఏటవి కొబ్బరా? గీతు కొంచెం తాగమ్మా కొబ్బరి నీళ్ళు, చెల్లి తాగుతుంది. దీనికి గొప్ప ఇష్టం అనమాట. బాగుందా? తొక్కొచ్చిందా? పడి